హలో గైస్, ఎల్టీఎక్స్ క్లాసెస్ కి స్వాగతం. నేను మీ ప్రసాద్ సార్. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అండి. ఇది ఈ మధ్యన న్యూస్ లో ఉంది కాబట్టి దీని గురించి కంప్లీట్ గా ఒక డీటెయిల్డ్ అవగాహన రావడానికి మనం ఈ సెక్షన్ లో ట్రై చేద్దామండి. ఓకే, అయితే అందులో సెషన్ లోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీని కేవలం 60,000 రూపాయలకి మాత్రమే చాలా తక్కువ ఫీజులో అందిస్తుందండి. అది కూడా నెలకి 5,000 రూపాయలు చొప్పున ఈఎంఐ రూపంలో పే చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తుంది. ఓకే, అండ్ ఇందులో మీకు లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ రెండూ కూడా లభిస్తాయి. మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా వాటిని జీవితాంతం అంటే మీకు ఎప్పటి వరకు అవసరం అనుకుంటే అప్పటి వరకు కూడా వాటిని వినొచ్చు, ఎప్పుడు అవసరమైనా సరే. ఓకే, ఏంటంటే మనకి ఎప్పుడు ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు సడన్ గా ఏదో ఒక టైంలో అరే ఇది మళ్ళీ వింటే బాగుంటది, ఒకసారి డౌట్ వస్తుంది, చూద్దాం అనిపిస్తుంది, కానీ ఆల్రెడీ క్లాసులు వినేస్తుంటే మనకి అంటే రికార్డెడ్ క్లాసులు లేకపోతే మీకు అవకాశం ఉండదు. సో రికార్డెడ్ క్లాసులు కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తున్నాయి. సో ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ యొక్క ఫీజు అనేది ప్రెసెంట్ 60,000 కాస్త నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ 16th నుంచి కూడా రైజ్ అయ్యే అవకాశం ఉంది. సో అంతకు ముందే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క స్లాట్ ని బుక్ చేసుకోండి, అంటే డెమో క్లాస్ ని బుక్ చేసుకోండి, లేకపోతే మీ యొక్క రిజిస్ట్రేషన్ ని కన్ఫర్మ్ చేసుకోండి. 7893899553 అనే నెంబర్ కానీ లేదా ఎల్టీఎక్స్ క్లాస్ వెబ్సైట్ ని విజిట్ చేసినా కూడా సరిపోతుందండి. ఓకే, అండ్ మన టాపిక్ లోకి వచ్చేస్తే ఎయిర్ క్వాలిటీ. ఓకే, ఎయిర్ పొల్యూషన్. WHO డేటా ప్రకారం చూసుకుంటే ప్రతి సంవత్సరం నియర్లీ 70 లక్షల మంది ఎయిర్ పొల్యూషన్ వల్ల చనిపోతున్నారండి. ఆ 70 లక్షల్లో కూడా ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ అనేది మళ్ళీ 2 రకాలన్నమాట. మీకు తెలియంది ఏంటి అంటే, ఒకటి యాంబియంట్ ఎయిర్ పొల్యూషన్, అంటే ఇది అవుట్డోర్ పొల్యూషన్ ని యాంబియంట్ ఎయిర్ పొల్యూషన్ అంటారండి. రెండోది హౌస్ హోల్డ్ ఆర్ డొమెస్టిక్ ఎయిర్ పొల్యూషన్ అన్నమాట. ఓకే, యాంబియంట్ ఎయిర్ పొల్యూషన్ అంటే మీకు బయట గాలి అంటే బయట పొల్యూటెంట్స్ రకరకాల వెహికల్స్ వల్ల, ఇండస్ట్రీస్ వల్ల, వీటన్నింటి వల్ల గాలి పొల్యూట్ అయితే దాన్ని యాంబియంట్ ఎయిర్ పొల్యూషన్ అంటాము. ఓకే, అలా కాకుండా ఇంట్లో కొన్ని పనుల వల్ల, అంటే ఇంట్లో ఫైర్ వుడ్ ని వాడడం వల్ల కానీ, ఓకే, ఇలాంటి వాటి వల్ల ఇంట్లో పొల్యూషన్ ఎక్కువైపోతే దాన్ని హౌస్ హోల్డ్ పొల్యూషన్ అంటామండి. అయితే యాంబియంట్ ఎయిర్ పొల్యూషన్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్, మనం డిస్కస్ చేసుకునే పోయే టాపిక్ అదేనండి. నియర్లీ ప్రతి సంవత్సరము మొత్తం ఎయిర్ పొల్యూషన్ లో 70 లక్షల మంది చనిపోతే అందులో 45 లక్షల మంది కేవలం యాంబియంట్ ఎయిర్ పొల్యూషన్ వల్ల మాత్రమే చనిపోతున్నారండి. మిగతా హౌస్ హోల్డ్ పొల్యూషన్ అంటే ఇది ప్రెసెంట్ అయితే ఇండియాకు వచ్చేటప్పటికి ఇండియాలో హౌస్ హోల్డ్ పొల్యూషన్ కొంత తగ్గుతుంది. ఎందుకంటే ద గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ ద యూసేజ్ ఆఫ్ ది ఎల్పిజిని కానీ వీటన్నిటి యూసేజ్ ని ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి హౌస్ హోల్డ్ పొల్యూషన్ అయితే కొంతవరకు తగ్గుతుంది ఇండియా లాంటి కంట్రీలో. కానీ కొన్ని పేద కంట్రీస్ ఇంకా ఉన్నాయి. ఓకే, అక్కడ ఇప్పటికీ కూడా ఫైర్ వుడ్ ని వాడుతూ ఉంటారు. సో ఆటోమేటిక్ గా అక్కడ పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దానివల్ల మెయిన్ వంట చేసే బాధ్యత మహిళలు కాబట్టి మహిళలు ఎక్కువగా ఇంపాక్ట్ అవుతూ ఉంటారు. అది మీరు వేరే కాన్సెప్ట్. ఇక్కడ కావాల్సింది ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో మనం మాట్లాడేది అంతా కూడా యాంబియంట్ ఎయిర్ పొల్యూషన్ గురించి, అంటే అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ నుంచి. ఓకే, అలాగే ఈ WHO డేటా ఇంకొక విషయం కూడా చెప్తుంది. ఏంటి అంటే ఈ ప్రపంచంలో 99% మంది ప్రజలకి క్లీన్ ఎయిర్ దొరకట్లేదంట. క్లీన్ ఎయిర్ అంటే అర్థం ఏంటి అంటే WHO ఒక గైడ్ లైన్స్ పెట్టింది, అంటే ఇంత లిమిట్స్ పెట్టింది. ఇదిగోండి ఎయిర్ లో ఈ పొల్యూటెంట్ ఒక పర్టికులర్ పొల్యూటెంట్ ఇంత లెవెల్ కంటే ఉండకూడదు అని పెట్టింది. అయితే అంతకంటే ఎక్కువ ఉన్న గాలే 99% మంది పీలుస్తున్నారంటే కేవలం 1% మంది మాత్రమే గైడ్ లైన్స్ కంటే తక్కువ పొల్యూటెంట్స్ ఉన్న గాలిని పీలుస్తున్నారంటే అంటే ఎంత డేంజరస్ సిచ్యువేషన్ లో మనం ఉన్నామో, అంటే మనం పీల్చే గాలి ఎంత పొల్యూటెడ్ గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ సిచ్యువేషన్ లోనే మనం ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే అకార్డింగ్ టు సుప్రీం కోర్టు చెప్పిన తీర్పులు వీటన్నిటి ప్రకారం చూసుకుంటే మనకి రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ ఏదైతే ఉందో అందులో రైట్ టు క్లీన్ అండ్ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కూడా ఒక రైట్ అండి. అంటే ఒక ఫండమెంటల్ రైట్, ఒక బేసిక్ రైట్ అది. ఓకే, అంటే దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా గవర్నమెంట్. అంటే క్లీన్ అండ్ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అంటే క్లీన్ ఎయిర్ కావాలి, క్లీన్ వాటర్ కావాలి, అన్ని కూడా క్లీన్ గా ఉండాలన్నమాట. అది మన రైట్. సో ఆ రైట్ ని మనకు అందించడానికి గవర్నమెంట్లు ఎప్పుడూ కూడా ట్రై చేస్తూ ఉంటాయి. దీనికోసం రకరకాల స్కీములతో గవర్నమెంట్లు అనేవి ముందుకు వస్తూ ఉంటాయండి. అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అని కానీ, లేకపోతే సఫర్ కానీ, లేకపోతే ప్రాణ వెబ్సైట్, ప్రాణ పోర్టల్ కానీ, ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా గవర్నమెంట్ రకరకాలుగా మనకి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, లేకపోతే స్వచ్ఛ భారత్ మిషన్ మేజర్ గా చెప్పాలి, అది చెప్పాలి మనం. ఓకే, స్వచ్ఛ భారత్ మిషన్ ఇలాంటి వాటి ద్వారా మనకి మేజర్ గా పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అయితే ఎయిర్ కి సంబంధించి చెప్పాను కదా, సఫర్, ఎన్క్యాప్, అదే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కానీ, ఓకే, ప్రాణ వెబ్సైట్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి. ఓకే, అయితే ఇవి పక్కన పెడితే
అసలు ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ అంటే అసలు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ యొక్క అవసరం ఏంటి, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఓకే, ఏంటి అంటే సింపుల్ గా నువ్వు ఒక సిటీలో బతుకుతా ఉన్నావు, నీకు రైట్ టు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉందండి. ఓకే, రైట్ టు క్లీన్ ఎయిర్ ఉంది. అయితే నువ్వు పీలుస్తున్న గాలి క్వాలిటీ ఏంటో నీకు తెలియాలి. అంటే నీకు ఖచ్చితంగా నువ్వు పీలుస్తున్న గాలి యొక్క క్వాలిటీ తెలియాలి. ఓకే, అయితే మరి నీకు గవర్నమెంట్ నీ క్వాలిటీని ప్రతిరోజు ఎలా చెప్పగలుగుతుంది? నీకు చెప్తే అర్థం అవుద్దా? రకరకాల వాల్యూస్ ఉంటాయి. అరే CO2 ఎంత ఉంది, కార్బన్ మోనాక్సైడ్ ఎంత ఉంది, మీథేన్ ఎంత ఉంది, లేకపోతే ఏవో పొల్యూటెంట్స్ ఆ ఓజోన్ ఎంత ఉందని చెప్తే నీకు అర్థమవుద్దా? అర్థమవుద్దు. సాధారణ ప్రజానికానికి అర్థమవుద్దా? అర్థమవుద్దు. అందుకని ఏం చేయాలి? ప్రజలకి అర్థమయ్యే భాషలో మనం ఆ ఎయిర్ క్వాలిటీని చెప్పగలగాలి. దానికోసం గవర్నమెంట్స్ వాడుతున్న టెక్నికే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. అంటే ఇట్ ఈస్ ఎ టూల్ యూజ్డ్ బై ది government agencies to communicate to the people how polluted the air they are breathing. వాళ్ళు పీలుస్తున్న గాలి ఎంత పొల్యూటెడ్ గా ఉందో చెప్పడానికి మనకి ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పనికొస్తుందండి. ఓకే, అయితే ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇండియాలో అయితే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని మనకి 2014 సెప్టెంబర్ 17వ తారీఖున స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా మనకి దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి. అంటే దీని యొక్క థీమ్ ఏంటి అంటే 1 నెంబర్ 1 కలర్ అండ్ 1 డిస్క్రిప్షన్. అంటే ఏం లేదండి, ఒక నెంబర్ ఉంటుంది. అంటే నీకు రకరకాల వాల్యూస్ ఇవ్వకుండా నీ ఎయిర్ క్వాలిటీ, నీకు అన్ని పొల్యూటెంట్స్ యొక్క మొత్తం అన్నిటినీ అన్ని పొల్యూటెంట్స్ యొక్క ఎఫెక్ట్ ని కలుపుకొని దానికి ఒక నెంబరింగ్ ఇస్తారు. ఓకే, ఆ నెంబర్ తో పాటు నువ్వు ఏ లెవెల్లో ఉంది, నువ్వు పీల్చే గాలి బాగా డేంజరస్ లో ఉంది. ఇప్పుడు మనము ట్రాఫిక్ లో ఉన్నాం, ట్రాఫిక్ లో కానీ ఎక్కడైనా చూస్తే రెడ్ అంటే డేంజర్, గ్రీన్ అంటే పర్లేదు మంచిగా ఉంది, ఎల్లో అంటే కొంచెం డేంజర్ కి దగ్గరలో ఉంది. ఇలానే మనకి మైండ్ లో ఫిక్స్ అయిపోయింటారు చూసారా, అది ప్రజలకి అర్థమయ్యే భాష. ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ దట్ కెన్ బి అండర్స్టూడ్ బై ద ఇల్లిటరేట్స్. ఈవెన్ ఇల్లిటరేట్స్, ఓల్డ్ పీపుల్, చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. సో 1 కలర్, ఒక కలర్ రూపంలో ఇండికేట్ చేయడం, అండ్ దానికంటూ ఒక డిస్క్రిప్షన్, అంటే ఒక పర్టికులర్ కలర్ ఉన్న గాలి పీలిస్తే నువ్వు ఎలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి 1 నెంబర్ 1 కలర్ 1 డిస్క్రిప్షన్ థీమ్ తో మనకి ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుందండి. ఓకే, దీనికి ఏమో టెక్నికల్ అసిస్టెన్స్ IIT కాన్పూర్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఈ విధంగా ఇండియాలో నియర్లో ప్రెసెంట్ అయితే 240 సిటీస్ లో 342 మానిటరింగ్ సిస్టమ్స్ ద్వారా ఎప్పటికప్పుడు నేషనల్ ఎయిర్ మానిటరింగ్ ప్రోగ్రామ్ కింద ఎయిర్ యొక్క క్వాలిటీని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ప్రజలకి దాని యొక్క ఇన్ఫర్మేషన్ ని అందిస్తా ఉందండి. ఎవరండి? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఓకే, అయితే ఇప్పుడు ఇంకా దీనిలోకి డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు, అంటే దీని యొక్క డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఇంకొకటి, అసలు ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి? ఎయిర్ పొల్యూషన్ అంటే ఏం లేదు, మనం పీల్చే గాలి యొక్క క్వాలిటీ, సాధారణమైన క్వాలిటీ తగ్గిపోతే దాన్నే ఎయిర్ పొల్యూషన్ అంటాం. ఇప్పుడు అట్మాస్ఫియర్ డిస్టర్బెన్స్ అంటే ఏంటి? అట్మాస్ఫియర్ సాధారణంగా ఉండకుండా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తే దాన్ని అట్మాస్ఫియర్ డిస్టర్బెన్స్ అంటాము. సో ఇక్కడ కూడా ఏంటంటే సాధారణంగా గాలి ఎలా ఉండాలి, మనం పీల్చే గాలి అలా కాకుండా ఎలా ఉంది అంటే దానిలోకి ఏదైనా ఒక ఫారిన్ సబ్స్టిట్యూట్స్, ఏదో ఒక పొల్యూటెంట్ కానీ ఇవన్నీ యాడ్ అయితే, ఒక కెమికల్ ఏజెంట్ కానీ ఒక బయాలజికల్ ఏజెంట్ కానీ యాడ్ అయితే దాన్నే మనం ఎయిర్ పొల్యూషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం నన్ను. ఓకే, అయితే ఈ ఎయిర్ పొల్యూషన్ కి మనకి రకరకాల పొల్యూటెంట్స్ ఉంటాయి. ఇప్పుడు వాటర్ని పొల్యూట్ చేసే కొన్ని ఉంటాయి, అలాగే సాయిల్ ని పొల్యూట్ చేసే కొన్ని ఉంటాయి, అలాగే ఎయిర్ ని పొల్యూట్ చేసే ఏజెంట్స్ కూడా కొన్ని ఉంటాయి. అయితే ఈ ఎయిర్ పొల్యూషన్ చేసే ఏజెంట్ లో మెయిన్ 2 రకాల ఏజెంట్స్ ఉంటాయండి. ఏంటంటే ఒకటి పర్టిక్యులేట్ మ్యాటర్, 2 రకరకాల గ్యాసెస్ అండి. ఓకే, ఎయిర్ ని పొల్యూట్ చేసేవి 2 రకాల పొల్యూటెంట్స్, ఒకటి పర్టిక్యులేట్ మ్యాటర్ పొల్యూట్ చేయొచ్చు, 2 రకరకాల గ్యాసెస్ పొల్యూట్ చేయొచ్చు. ఓకే, ఈ పర్టిక్యులేట్ మ్యాటర్ ఎలా పొల్యూట్ చేస్తుంది? పర్టిక్యులేట్ మ్యాటర్కి వచ్చేటప్పుడు, పర్టిక్యులేట్ మ్యాటర్ అంటే ఏం కాదండి, గాలిలో మీరు చూస్తే అప్పుడప్పుడు మీకు డస్ట్ పార్టికల్స్ ఎగురుతూ కనిపిస్తాయి. దాన్నే సింపుల్ గా ఆ డస్ట్ పార్టికల్స్ నే మనం పర్టిక్యులేట్ మ్యాటర్ అంటాం. ఇవి ఎక్కువ ఎక్కడ ఉంటాయి మీరు ఆలోచించవచ్చు. ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది, అక్కడ ఎక్కువ పర్టిక్యులేట్ మ్యాటర్ ఉంటుంది. లేకపోతే ఒక దగ్గర వాహనాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ పర్టిక్యులేట్ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. లేకపోతే ఒక దగ్గర కోల్ పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, అక్కడ పర్టిక్యులేట్ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. మీకు ఆటోమేటిక్ గా వచ్చేసి అంటే ధూళి, స్మోక్ లోంచి వీటన్నిటిలోంచి వచ్చే ధూళి కణాలనే మనం పర్టిక్యులేట్ మ్యాటర్ అంటామండి. అండ్ ఈ పర్టిక్యులేట్ మ్యాటర్ ని మనం మైక్రాన్స్ లో కొలుస్తామండి. వాటి యొక్క సైజ్ ని మైక్రాన్స్ లో కొలుస్తాం. అంటే ఇది ఒక పర్టిక్యులేట్ మ్యాటర్ యొక్క పార్టికల్ అనుకోండి, దీని డయామీటర్ ఎంత ఉందో దాన్ని మనం మైక్రోమీటర్స్ లో చెప్తామండి. సింపుల్ గా ఆ మైక్రోమీటర్ లో మీకు అర్థమయ్యేది ఏంటంటే మీకు PM 2.5,
లేకపోతే PM10 అని చెప్తారు చూసారా, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ మైక్రాన్స్ లో, అంటే 2.5 మైక్రాన్స్. PM 2.5 అంటే PM ఆ పర్టికులర్ మ్యాటర్ యొక్క డయామీటర్ 2.5 మైక్రాన్స్ అని చెప్పి అర్థం. అయితే PM10 దాని యొక్క డయామీటర్ 10 మైక్రాన్స్ అని చెప్పి అర్థము. అయితే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, పాస్ చేసుకుని ఆలోచించిన క్వశ్చన్ అడిగిన తర్వాత ఇక్కడ PM10 డేంజరస్సా, PM 2.5 డేంజరస్సా? ఓకే, ఒకసారి పాస్ చేసుకుని ఆలోచించండి, తర్వాత ఆన్సర్ చూడండి. ఓకే, ఖచ్చితంగా ఒకవేళ మీరు PM 2.5 ఆన్సర్ అనుకుంటే పర్వాలేదండి, PM10 మీరు ఒకళ్ళు డేంజరస్ అనుకుంటే అది తప్పు. ఎందుకంటే ఎప్పుడైనా సరే పర్టికులర్ మ్యాటర్ ఎంత సైజ్ తక్కువ ఉంటే అంత డేంజరస్ అనమాట. ఒక సైజ్ ఎక్కువ ఉంటే పర్వాలేదు, ఎందుకంటే మనకి ఈ పర్టికులర్ మ్యాటర్ వల్ల మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, ఈ పర్టికులర్ మ్యాటర్ ఒకవేళ మన బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ లోకి ఎంటర్ అయిపోతే ప్రాబ్లం. ఆ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ లోకి ఎంటర్ అయినంత వరకు ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈ పర్టికులర్ మ్యాటర్ ఎంత పెద్దగా ఉందనుకోండి, అది మనకి లంగ్స్ లోనికి అంత ఈజీగా వెళ్ళలేదు. ఓకే, ఒక PM10 ఉంది, PM10 లంగ్స్ వరకే వెళ్ళగలదండి, లంగ్స్ దాటి ఇంకా రక్తంలోకి ఎంటర్ అవ్వలేదు. అదే PM 2.5 అనుకోండి, చాలా చిన్నది, చాలా మైక్రో సైజ్ లో ఉంటది. ఓకే, అందువల్ల ఏం చేస్తుంది, ఈజీగా బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది, లంగ్స్ లోంచి బ్లడ్ లోకి కూడా వెళ్ళిపోయింది. బ్లడ్ లోకి ఒకసారి లేదంటే ఏమవుద్ది, మొత్తం బాడీలో అన్ని పార్ట్స్, అది బ్రెయిన్ అవ్వచ్చు, హార్ట్ అవ్వచ్చు, కిడ్నీ అవ్వచ్చు, లంగ్స్ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, అన్నిటికీ కూడా స్ప్రెడ్ అయిపోతుంటది. సో ఎంత తక్కువ సైజు ఉంటే అంత డేంజర్ అనమాట పర్టికులర్ మ్యాటర్. ఓకే, ఇక్కడ మీకు ఇండికేషన్ కూడా ఇచ్చే చూడండి, ఏంటి అంటే సైజ్ తగ్గుతున్న కొద్ది 0.1 మైక్రోమీటర్ అంటే ఇంకా డేంజరస్ అన్నమాట, బాగా డేంజరస్. ఓకే, కోర్స్ పర్టికులర్ మ్యాటర్, ఫైన్ పర్టికులర్ మ్యాటర్, అల్ట్రా ఫైన్ పర్టికులర్ మ్యాటర్ అని ఇచ్చారు. మనకి అవసరమైంది మనం ఎక్కువగా చూసేది ఈ రెండింటి గురించి అండి, 2.5, 10 ఈ రెండే మనం ఎక్కువగా చూస్తాం. అయితే పర్టికులర్ మ్యాటర్ పక్కన పెడితే రెండోది రకరకాల గ్యాసెస్ అండి. ఓకే, గ్యాసెస్, ఓజోన్ పొల్యూట్ చేయగలదు. ఓజోనా, ఇదేంటి సార్ ఓజోన్ ఏంటి, ఓజోన్ చాలా మంచిదని చెప్తారు, మా చిన్నప్పటి నుంచి ఓజోన్ అంటే దేవుడు అని చెప్తారు, మీరేంటి ఓజోన్ పొల్యూటెంట్ అంటారు? అవును, ఓజోన్ పొల్యూటెంటే. ఓజోన్ ఒక పాయిజనస్ గ్యాస్, దాన్ని పీలిస్తే మనకి రకరకాల ఇంపాక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, రకరకాల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, ఓకే, లేకపోతే ఆస్తమా రావచ్చు, లేకపోతే లంగ్ ఫంక్షన్ తగ్గిపోవచ్చు, లంగ్ డిసీజ్ రావచ్చు, ఏమైనా కూడా జరగవచ్చు అనమాట. అంత డేంజరస్ గ్యాస్ అది. అది స్ట్రాటోస్ఫియర్ లో ఉన్నంత వరకు మాత్రమే మనకు మంచిది. అది ఒక్కసారి స్ట్రాటోస్ఫియర్ దాటి ట్రోపోస్ఫియర్ లోకి వచ్చిందంటే ఓజోన్ అసలు మంచిది కాదనమాట. ఓకే, ఓజోన్ ఈజ్ ఏ పాయిజనస్ గ్యాస్, అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఓజోన్ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పొల్యూటెంట్స్ ఏంటంటే నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, అలాగే రకరకాల ఆర్గానిక్ కాంపౌండ్స్ అండి. అంటే లైక్ ఉంటాయి కదా మనకి ఆల్కేన్స్ ఇలాంటి కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇవన్నీ కూడా మనకి కొంచెం డేంజరస్ పొల్యూటెంట్స్ అండి. ఓకే, ఇందులో నైట్రోజన్ ఆక్సైడ్ కూడా, డయాక్సైడ్ మనకి కొంచెం ఇంపార్టెంట్. ఏంటంటే లైక్ ఇది ఆస్తమా పేషెంట్స్ లో బ్రాంకైటిస్ ని కలుగ చేయగలదు, లంగ్ ఫంక్షన్ ని తగ్గించేయగలదు. ఓకే, లేకపోతే సల్ఫర్ డయాక్సైడ్కి వచ్చేటప్పటికి దీనివల్ల కాఫింగ్ ఎక్కువైపోయి, అంటే దగ్గు ఎక్కువైపోతుంటది, మ్యూకస్ ఫార్మేషన్ ఎక్కువైపోతుంటది. అలాగే ఆస్తమా కండిషన్స్ కాస్త అగ్రవేట్ అయిపోతుంటాయి. అలాగే కళ్ళు మండిపోవడం కానీ, లేకపోతే యాసిడ్ రైన్స్ రావడం కూడా సల్ఫర్ డయాక్సైడ్ వల్ల జరగవచ్చు. అలాగే కార్బన్ మోనాక్సైడ్కి వచ్చేటప్పటికి మెయిన్ ఏంటి అంటే బ్లడ్ ద్వారా వెళ్ళే ఆక్సిజన్ యొక్క అమౌంట్ తగ్గిపోతుంటది. అంటే ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గిపోతుంటది. ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గిందంటే ఇంకేమవుద్ది, అన్కాన్షియస్, అంటే ఆక్సిజన్ సరిగ్గా అందట్లేదు మన టిష్యూస్ కి. సో ఆటోమేటికలీ ఇట్ కెన్ లీడ్ టు అన్కాన్షియస్నెస్. అలాగే కంప్లీట్ గా ఇంకా డెత్ అయిపోయే అవకాశం కూడా ఉంటది. అంటే ఈ టైంలోనే కన్ఫ్యూజన్ కూడా వచ్చేసింది ఫుల్గా. అంటే ఏం ఆలోచించలేము, మన మైండ్ అంతా ఏదో పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే మైండ్స్ లో ఉన్న వాళ్ళు పిచ్చిగా ప్రవర్తించడానికి కారణం ఏంటి అంటే కొన్ని సార్లు ఈ కార్బన్ మోనాక్సైడ్ వల్ల, అంటే మైండ్స్ లో ఎక్కువ కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుద్ది కాబట్టి ఆ విధంగా అన్నమాట. ఓకే, అయితే ఈ కార్బన్ మోనాక్సైడ్ తో పాటు ఇంకా మనకి ఇంకా కొన్ని పొల్యూటెంట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇవ్వనివి ఏంటి అంటే మెయిన్ గా ఒకటి లెడ్ ఒకటి, అలాగే NH3 ఒకటండి. ఓకే, లెడ్ ఏంటి అంటే, లెడ్ అనేది మీరు లెడ్ ఏంటి సార్, లెడ్ అంటే ఒక మెటల్ కదా సార్, ఇక్కడికి ఎందుకు వచ్చింది సార్ అనుకోకండి. ఓకే, మనకి చాలా మెటల్స్, చాలా వరకు హెవీ మెటల్స్ అన్ని కూడా పొల్యూటెంట్స్ గా ఉన్నాయి. లెడ్ కూడా ఒక పొల్యూటెంట్ అండి. ఇది మనకి రకరకాల వ్యాధుల్ని కూడా కలుగ చేయగలదు, చాలా సివియర్ ఇంపాక్ట్స్ నిర్వస్ నర్వస్ సిస్టమ్ ని డ్యామేజ్ చేసేయగలదు, కిడ్నీ ఫంక్షన్ ని డ్యామేజ్ చేయగలదు, ఇమ్యూనిటీ సిస్టమ్ ని పూర్తిగా డ్యామేజ్ చేసేయచ్చు, రీప్రొడక్టివ్ సిస్టమ్ ని డ్యామేజ్ చేసేయచ్చు, కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ ని కూడా పూర్తిగా నాశనం చేసేంత కెపాసిటీ ఉందండి లెడ్. సార్ మరి లెడ్ ఎందుకు వస్తుంది సార్, అయినా లెడ్ మెటల్ కదా, గాల్లోకి ఎందుకు వస్తుంది సార్? వస్తుందండి, ఒకప్పుడు వచ్చేది. ఏంటి అంటే మనకి ఆటోమొబైల్స్ యొక్క ఎఫిషియన్సీని పెంచడం కోసం
లెడ్డెడ్ పెట్రోల్ అని చెప్పి ఒక పెట్రోల్ని వాడేవారండి. అంటే లెడ్ కలపడం వల్ల, పెట్రోల్లో లెడ్ కలపడం వల్ల ఏమైందంటే పెట్రోల్ యొక్క ఎఫిషియన్సీ బాగా పెరిగి వెహికల్ ఇంకా ఫాస్ట్ గా వెళ్ళేదనమాట. అంటే సౌండ్ తక్కువ వచ్చి ఫాస్ట్ ఎక్కువ ఉండేదనమాట. అయితే లెడ్ కలిపి గవర్నమెంట్ వాడడం మొదలు పెట్టింది. సరే బాగానే ఉంది, అంటే సక్సెస్ అవుతుంది అనుకున్నారు. కానీ సడన్ గా ఏమైందో తెలియదు, కానీ చూస్తే లెడ్ విపరీతమైన పొల్యూషన్, లెడ్ వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పి గవర్నమెంట్కి అర్థమైంది. సో దే కమ్ విత్ అన్లెడెడ్ పెట్రోల్. మీరు ఒకసారి పెట్రోల్ బంకుల దగ్గర చూసుంటే అన్లెడెడ్ పెట్రోల్ మీకు కనిపిస్తూ ఉంటుందండి. ఓకే, అన్లెడెడ్ పెట్రోల్ అంటే ఏంటి అంటే లెడ్ కలపంది అని చెప్పి అర్థం అనమాట. ఎందుకంటే లెడ్ అనేది ఒక పొల్యూటెంట్ కాబట్టి, లెడ్ పొల్యూటెంట్ వాటర్ ని, అదే పెట్రోల్ మనం అమ్మకూడదు కాబట్టి. ఓకే, అలాగే వీటితో పాటు లెడ్ తో పాటు NH3 కూడాను మనకి ఐస్ లోను, నోస్ లోను, థ్రాట్ లోను ఇరిటేషన్ కలుగు చేయడం కానీ, లేకపోతే ఇంకా వేరే కాంపోనెంట్స్ తో ఇది కలిసిపోయి డేంజరస్ గా మారిపోయే అవకాశం ఉంది. సో ఇవి మనకి పొల్యూటెంట్స్, అంటే ఎయిర్ పొల్యూషన్ ఎలా జరగచ్చు అనేది ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి. ఓకే, అయితే ఇప్పుడు మన కాన్సెప్ట్ లోకి వచ్చేస్తే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే AQI ఇక్కడ కనిపిస్తుంది. AQI అనే కంపెనీ యొక్క లోగో, కానీ ఇక్కడ రిప్రజెంటేషన్ పర్పస్ కోసం పెట్టాను అంతేనండి. ఓకే, అయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇది రకరకాల పొల్యూషన్ డేటా అంతటినీ కూడా కలిపి ఒక సింగిల్ డేటాగా మార్చి మనకు అందిస్తుంది. అంటే అది కూడా మనం అర్థం చేసుకునే విధంగా. ఓకే, అంటే సింగిల్ నెంబర్, సింగిల్ నేమ్ అండ్ సింగిల్ కలర్, ఈ రూపంలో మనకి అర్థమయ్యే విధంగా డేటాని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది అందిస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కింద మొత్తం 8 పొల్యూటెంట్స్ ని మెజర్ చేస్తారండి. గుర్తుపెట్టుకోండి, 8 పొల్యూటెంట్స్ ఆర్ కన్సిడర్డ్ అండర్ ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఏంటా పొల్యూటెంట్స్ అంటే ఫస్ట్ 2 పర్టిక్యులేట్ మ్యాటర్స్, PM10 ఒకటి, PM2.5 ఒకటి. ఓకే, పర్టిక్యులేట్ మ్యాటర్ అయిపోయిన తర్వాత గ్యాసెస్, రకరకాల గ్యాసెస్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, NH3 అండ్ లెడ్. ఓకే, ఇందులో ఎక్కడ కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. అంటే జనరల్ గా మన ప్రాస్పెక్టివ్ ఏంటంటే ఒకవేళ దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ అందులో ఉందేమో అనుకుంటాము. దెర్ ఇస్ నో కార్బన్ డైఆక్సైడ్ అండి. ఓకే, అయితే ఈ 8 పొల్యూటెంట్ల యొక్క డేటాని కూడా మనకి సేకరిస్తారు. ప్రతి పొల్యూటెంట్ కి కూడా ఒక వాల్యూ, ఒక పర్టికులర్ వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ ఇచ్చిన వాల్యూ బట్టి అన్ని పొల్యూటెంట్లకి ఒకటే వెయిటేజ్ ఇవ్వరండి, గుర్తుపెట్టుకొని. ఒక్కొక్క పొల్యూటెంట్ కి ఒక్కొక్క వెయిటేజ్ ఇస్తారనమాట, ఒక్కొక్క వెయిటేజ్ ఇస్తారు. ఎందుకంటే అన్ని పొల్యూటెంట్స్ ఒకే రకమైన డేంజర్ కాదు. ఇప్పుడు PM10 అనేది తక్కువ డేంజర్, PM2.5 అనేది ఎక్కువ డేంజర్. సో దానికి వెయిటేజ్ ఎక్కువ అనమాట. ఓకే, అంటే వాటి యొక్క డేంజర్ బట్టి వాటి యొక్క వెయిటేజ్ ఉంటుంది. సో ఈ విధంగా ఈ అన్నింటి 8 సబ్ ఇండెక్స్లు అన్నింటినీ కలిపి 8 యొక్క వాల్యూస్ ని మనం లాస్ట్ కి చివరిగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గా మారుస్తాము. అండ్ ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వచ్చిన ఫైనల్ వాల్యూ ఏదైతే ఉందో ఇది 0 నుంచి 500 వరకు వ్యారీ అవుతూ ఉంటుందండి. ఓకే, అంటే ప్రతి సబ్ ఇండెక్స్ కూడా మళ్ళీ 0 నుంచి 500, అంటే దీనికి ఒక 0 to 500, 0 to 500, అంటే అన్నింటికి సబ్ ఇండెక్స్ ఉంటాయి. ఆ సబ్ ఇండెక్స్లు అన్నిటినీ మనం లాస్ట్ కి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గా మారుస్తాం అనమాట. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సార్ దీనికి ఒక ఇండెక్స్ వాల్యూ వచ్చింది, దీనికి ఒకటి వచ్చింది, దీనికి ఒకటి వచ్చింది, ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇండెక్స్ వాల్యూ వచ్చింది. అయితే ఈ ఇండెక్స్ వాల్యూని దీనికి ఎలా మారుస్తారు అంటే మెయిన్ ఇండెక్స్ వాల్యూగా ఎలా చెప్తారు అంటే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏంటి అంటే అందరూ ఈ 8 ఇండెక్స్ని యావరేజ్ చేసి ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కనుక్కుంటారని అనుకుంటారండి. కానీ అలా కాదు. ఇట్ ఈస్ నాట్ ద ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈజ్ నాట్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ సబ్ ఇండిసెస్. మరి అలా సార్ ఎలా అంటే ఏం లేదు, ఈ 8ంటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ వచ్చింది కదా. అయితే ఆ 8 వాల్యూల్లో ఏ వాల్యూ అయితే హైయెస్ట్ ఉందో దాన్నే మనం ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గా చెప్తాము. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలో పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అనేది దాని వాల్యూ ఒక 350 ఉందనుకోండి. ఓకే, మిగతావన్నీ దీనికంటే తక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు దీని వాల్యూ ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత అంటే 350. ఇంకొక పర్టికులర్ ప్రాంతంలో ఉన్నాం, ఒక అక్కడ ఏదో ఒక కారణం వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది,
అక్కడ దాని ఒక వాల్యూ 280 ఉందనుకోండి. ఓకే, మిగతావన్నీ తక్కువ ఉన్నాయి, 100, 150 ఇలాగే ఉన్నాయి. సో ఇక్కడ ఇది హైయెస్ట్ కాబట్టి, అంటే ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో, ఏ సబ్ ఇండెక్స్ వాల్యూ అయితే హైయెస్ట్ గా ఉందో ఆ వాల్యూనే మనం ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గా చెప్తాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ నాన్న. ఓకే, ద ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈజ్ నాట్ ద యావరేజ్ ఆఫ్ ద 8 సబ్ ఇండెక్సెస్, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మాక్సిమం వాల్యూస్. అంటే ఇట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ ద ఆల్ సబ్ ఇండిసెస్. అంటే అన్ని సబ్ ఇండిసెస్ లో ఏదైతే మాక్సిమం ఉందో దాన్ని మనం ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గా చెప్తాం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 ఉంది, లేకపోతే 450 ఉంది అంటే అన్ని పొల్యూటెంట్స్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. అందులో ఒక్క పొల్యూటెంట్ ఎక్కువ ఉన్నా కూడా ఖచ్చితంగా దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఒక్క పొల్యూటెంట్ అంటే ఏది అంటే, అసలు పూర్తిగా ఒక ప్రాంతంలో ఏ పొల్యూటెంట్స్ లేవండి. ఓకే, కేవలం అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, దానివల్ల ఒక్క PM 2.5 ఒక్కటి రిలీజ్ అవుతుంది అక్కడ. అసలు మిగతా పొల్యూటెంట్ అసలు ఊసే లేదు. అయితే PM 2.5 వాల్యూ అక్కడ ఒక 200 ఉందనుకోండి. సో అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200కి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, అయితే ఇలా అవుద్దా సార్, ఒక్క పొల్యూటెంటే ఉండదు, ఉన్నా కూడా దాన్ని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మెజర్ చేయడానికి ఉపయోగించరు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక కండిషన్ ఏంటి అంటే, ఒక ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని చెప్పాలి అంటే ఖచ్చితంగా మనకి we need a minimum of 3 pollutants data. మినిమం 3 పొల్యూటెంట్ల డేటా ఉంటేనే మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చెప్తాం. అంటే 8 ఏదో ఒక 3 ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. అంటే ఏదో ఒక 3 పొల్యూటెంట్స్ ఆ ప్రాంతంలో ఖచ్చితంగా ఉండి తీరాలి, లేకపోతే అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చెప్పరు. ఓకే, మళ్ళీ ఆ 3 ఖచ్చితంగా ఒకటి, అంటే 3 either PM 2.5 కానీ లేదా PM 10 కానీ అయి ఉండాలి. అంటే పర్టిక్యులేట్ మ్యాటర్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ దాంతో పాటు ఇంకొక 2 అనమాట, పర్టిక్యులేట్ మ్యాటర్ తో పాటు ఇంకొక 2 పొల్యూటెంట్స్ ఉంటే ఆ 3 యొక్క డేటా ఆధారంగా అందులో ఏదైతే మాక్సిమం వచ్చిందో దాన్ని మనం ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గా చెప్తాం. అంటే ప్రతి ప్లేస్ లో కూడా మీకు అన్నాం కదా అని చెప్పి ప్రతి ప్లేస్ లో 8 పొల్యూటెంట్స్ ని కొలవరు. ఒక్కొక్క దగ్గర 8, 4 ఉండొచ్చు, కొన్ని దగ్గర 5 కొలవచ్చు, కొన్ని దగ్గర 6 కొలవచ్చు, కొన్ని దగ్గర 7 కొలవచ్చు. అన్ని దగ్గరలా ఒకేలాగా ఉండదు. ఇది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వాల్యూ అండి. 0 నుంచి 500 వాల్యూ ఉంటుంది. మనం కూడా సేమ్ అమెరికా లాంటి సిస్టమ్ నే ఫాలో అవుతున్నాం. ఏంటంటే అమెరికాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వాల్యూ కూడా 0 నుంచి 500 ఉంటుంది. అంటే 0 అంటే మోస్ట్ సేఫ్, 500 అంటే మోస్ట్ వరస్ట్ సిచ్యువేషన్ అనమాట. ఓకే, అయితే 0 నుంచి 500 వరకు ఒకటి ఓకే వాల్యూ వచ్చింది. 300, 400 అంటే ఈ వాల్యూస్ జనాలకి ఎలా తెలుస్తాయి, ఎలా అర్థం చేసుకోగలరు? 450 అనగానే వాళ్ళు ఏం అర్థం చేసుకోగలరు? ఏం లేదు. కాబట్టి మళ్ళీ ఆ 0 to 500 ఉన్న వాల్యూస్ ని కొన్ని కేటగిరీస్ గా డివైడ్ చేసి పెట్టారండి జనాలకు అర్థం అవ్వడానికి. ఓకే, అవి 6 కేటగిరీస్. ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ హ్యాడ్ 6 కేటగిరీస్. 6 కేటగిరీస్ ఉన్నాయండి అందులో మొత్తం. ఓకే, 6 కేటగిరీస్ ఉంటాయి. అవి 0 నుంచి 500 వాల్యూ పెరుగుతున్న కొద్దీ కూడా డేంజర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఓకే, దీని కేటగిరీస్ చూడండి. ఫస్ట్ 0 to 50 ఒక కేటగిరీ, 51 to 100 అంటే ఇక్కడ మధ్యలో 50 ఫస్ట్ 2 కేటగిరీలకి మధ్యలో అంతరము, మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే కేవలం 50 ఉంది. ఆ తర్వాత నుంచి మొత్తం 100 అనమాట. 101 నుంచి 200, 201 నుంచి 300, 301 నుంచి 400, 401 నుంచి 500 ఇలాగా మొత్తం 6 కేటగిరీలుగా డివైడ్ చేయడం అయింది. 0 to 50 గుడ్ తర్వాత పర్లేదు, సాటిస్ఫాక్టరీ, తర్వాత మోడరేట్, పూర్, వెరీ పూర్ అండ్ సివియర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్డర్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. గుడ్, సాటిస్ఫాక్టరీ, మోడరేట్, పూర్, వెరీ పూర్ అండ్ సివియర్ అని చెప్పి నేమ్స్. ఓకే, 6 నేమ్స్ ఇచ్చారు. అయితే ఈ నేమ్స్ కూడా జనాలకు అర్థం అవ్వకపోవచ్చు కాబట్టి డైరెక్ట్ గా కలర్ కోడ్ ఇండికేషన్ అనమాట. డైరెక్ట్ గా లాస్ట్ కి ఏంటి, డార్క్ గ్రీన్ ఇస్ ద మోస్ట్ సేఫెస్ట్ ఎయిర్ అనమాట. ఓకే, డార్క్ గ్రీన్ తర్వాత అలాగా గ్రీన్ నుంచి కలర్ రెడ్ వైపు వెళ్ళిపోతుంటది. డార్క్ గ్రీన్ నుంచి డార్క్ రెడ్ వరకు వ్యారీ అవుతూ ఉంటది. అయితే డార్క్ గ్రీన్ నుంచి గ్రీన్ కి వచ్చింది, కొంచెం క్వాలిటీ, ఎయిర్ క్వాలిటీ తగ్గింది. గ్రీన్ నుంచి ఆరెంజ్, ఎల్లోకి వచ్చింది, ఇంకా ఎయిర్ క్వాలిటీ తగ్గింది. ఎల్లో నుంచి ఆరెంజ్ కి ఇంకా ఎయిర్ క్వాలిటీ తగ్గింది. ఆరెంజ్ నుంచి రెడ్ కి వచ్చింది, ఇంకా ఎయిర్ క్వాలిటీ తగ్గింది. రెడ్ నుంచి మెరూన్ కలర్ కి వచ్చింది, ఇది మెరూన్ కలర్ అండి. మెరూన్ కలర్ కి వచ్చిందంటే ఇంకా ఎయిర్ క్వాలిటీ పూర్తిగా తగ్గిపోయిందని చెప్పి అర్థం అన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి ఈ 6 కేటగిరీస్ ని డివైడ్ చేయడం జరిగింది. ఇవి అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మొత్తం అంటే మేము అన్నాం కదా ఏంటది, ఒకటి ఫస్ట్ ఇందులో మనకు ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒకటి ఒక సింగిల్ నెంబర్, 1 నెంబర్ అంటే అది ఇండెక్స్ వాల్యూ అన్నమాట, 1 నెంబర్. ఓకే, తర్వాత
వన్ కలర్ అంటే ఏదో ఒక కలర్, ఓకే, ఏ కలర్ దేని రిప్రజెంట్ చేస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఓకే, అండ్ దాంతో పాటు వన్ డిస్క్రిప్షన్ అంటే దానికి క్వాలిటీ ఎలా ఉంది, గుడ్ గా ఉందా, ఎయిర్ యొక్క క్వాలిటీ గుడ్ గా ఉందా, బ్యాడ్ గా ఉందా అని చెప్పడానికి మొత్తం ఈ 6 కేటగిరీస్ గా మనం డివైడ్ చేయడం జరిగిందండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ 6 పేర్లు ఇండియాకి అన్ని కంట్రీస్ కి ఒకేలా ఉండవు. వేరు వేరు కంట్రీస్ వేరే వేరే నామన్క్లేచర్ ని వాడుతూ ఉండొచ్చు. ఇది ఇండియన్ నామన్క్లేచర్ మాత్రమే. అప్పుడు అమెరికన్ నామన్క్లేచర్ ఉంటుంది. అమెరికన్ నామన్క్లేచర్ వెళ్ళేటప్పటికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇగోండి ఇక్కడ అమెరికన్ నామన్క్లేచర్ ఉంది. వీళ్ళు చూడండి, వీళ్ళ కేటగరైజేషన్ కూడా డిఫరెంటే. అంటే జస్ట్ మనలాగా మ్యాచింగ్ ఏంటి అంటే 0 to 500 వాల్యూ ఉంటుంది అండ్ 6 కేటగిరీస్ ఉంటాయి. అది మనకి అమెరికన్ సిస్టమ్ కి యూఎస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కి మ్యాచింగ్. కానీ డిఫరెన్స్ చూసుకుంటే ఆ మొత్తం వాల్యూ అంతా డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే గుడ్, మోడరేట్, ఓకే, మనకేముంటది ఆ ప్లేస్ లో సాటిస్ఫాక్టరీ ఉంటది. తర్వాత అన్హెల్దీ ఫర్ సెన్సిటివ్ గ్రూప్స్, అన్హెల్దీ, వెరీ అన్హెల్దీ అండ్ హజార్డస్. హైయెస్ట్ స్టేట్ ఏంటి అంటే హజార్డస్ అనమాట. ఒక అలాగే వాల్యూస్ కూడా మారుతుంటాయండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వరకు ఇండియాకి వీళ్ళకి మ్యాచింగ్ ఏంటి? 0 to 50, 50 to 100. సెకండ్ స్టేజ్ వరకు 50 to 100. కానీ తర్వాత మనం ఏం చేసాము? 100 గ్యాప్లు ఇచ్చుకుంటూ వెళ్ళాం. 100 to 200, 200 to 300 అలా వెళ్ళాం. కానీ ఇక్కడ ఏంటంటే 4గో స్టేజ్ వరకు కూడా 101 to 150, 151 to 200, 4గో స్టేజ్ వరకు కూడా ఇంకా 200. అంటే ఇక్కడ వరకు వచ్చుంటే ఇండియాలో ఏ లెవెల్ ఉంటుంది? ఇండియాలో అప్పటికే మనకి ఇక్కడ 300 లెవెల్ అయిపోయి ఉంటుందండి. కానీ ఇక్కడ ఏమైంది? జస్ట్ 200 ఇంకా కంప్లీట్ అయింది అనమాట. ఓకే, అంటే ఇండియాలో లాస్ట్ స్టేజ్ చూసుకోండి, ఇండియాలో 400 దాటితే లాస్ట్ స్టేజ్ అంటే వెరీ సివియర్ స్టేజ్ అనమాట. ఇక్కడేంటి? జస్ట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటినా కూడా అది హజార్డస్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతున్నాడు. అంటే అన్ని రకాల కంట్రీస్ యొక్క క్లాసిఫికేషన్స్ మనకి ఒకేలాగా ఉండవన్నమాట. అంటే కొన్ని కంట్రీస్ ఇంకా 6 కేటగిరీస్ కాదు 10 కేటగిరీస్ వాడుతుంటాయి. ఇలా ఒక్కొక్క దాన్ని వాడుతూ ఉంటాయండి. ఓకే, అయితే ఇక్కడ మనం ఇండియా విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లోనే దాని యొక్క ఇంపాక్ట్ కూడా, అంటే ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంటే అంటే మీరు ఈ ఎయిర్ అనేది ఈ కేటగిరీలో ఉంటే అక్కడ ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది చూడండి. హెల్త్ ఇంపాక్ట్ ఫస్ట్ గా చూసుకుంటే గుడ్ కేటగిరీలో ఉంటే అసలు హెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు, అంటే చాలా మినిమల్ ఇంపాక్ట్ ఉంటుంది. కొంచెం పెరిగింది, సాటిస్ఫాక్టరీ కేటగిరీకి వెళ్ళింది. అయితే ఇందులో సెన్సిటివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే హెల్త్ పరంగా కొంచెం డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకంటే ముసలి వాళ్ళకి కానీ లేకపోతే చిన్నపిల్లలకు కానీ హెల్త్ డిసీజెస్, కొన్ని రెస్పిరేటరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ చిన్న మైనర్ డిస్కంఫర్ట్ అంటే బ్రీతింగ్ డిస్కంఫర్ట్, చిన్న బ్రీతింగ్ డిస్కంఫర్ట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మోడరేట్ కేటగిరీలోకి వెళ్ళామనుకోండి, మోడరేట్ కేటగిరీలోకి వెళ్ళిపోయింది ఏంటి అంటే ఇక్కడ హార్ట్ డిసీజులు, లంగ్స్ డిసీజులు, అలాగే ఆస్తమా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ డిస్కంఫర్ట్. ఓకే, ఇక్కడ మైనర్ డిస్కంఫర్ట్, ఇది ఇద్దరికి ఒకరికి చెందినవి ఏంటి? రెండు కూడా కొంచెం డిసీజెస్ ఉన్న పీపుల్కి చెందినవే. అయితే ఇందులోనేమో సాటిస్ఫాక్టరీలో ఏమో మైనర్ డిస్కంఫర్ట్స్ ఉంటాయి, ఇక్కడేమో మేజర్ డిస్కంఫర్ట్స్ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత పూర్ కేటగిరీలోకి వెళ్ళమనుకోండి, ఇక్కడ ఏంటి అంటే నార్మల్ పీపుల్ అయినా కూడా ఎక్కువ కాలం అలాంటి గాలిని పీలిస్తే ఆటోమేటిక్ గా బ్రీతింగ్ డిస్కంఫర్ట్ వచ్చేస్తుంది. ఇంకా వెరీ పూర్ కేటగిరీలోకి వెళ్తే ఇంకా ప్రొలాంగ్డ్ ఎక్స్పోజ్, అంటే ఇంకా మనం నార్మల్ పీపుల్ అయినా కూడా ఎక్కువ శాతం ఆ గాలిని పీలుస్తూ ఉంటే రెస్పిరేటరీ ఇల్నెస్ కూడా, అంటే రెస్పిరేటరీ సిస్టమ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మనకి వచ్చేస్తాయండి. ఓకే, అండ్ ఫైనల్ గా లాస్ట్ స్టేజ్ లోకి వెళ్తే ఆల్రెడీ డిసీజెస్ ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దారుణమైన హెల్త్ ఇంపాక్ట్స్, సీరియస్ ఇంపాక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్ పీపుల్ కి అయినా కూడా కొంచెం హెల్త్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా 6 కేటగిరీస్ గా మనకి డివైడ్ చేయడం జరిగిందండి. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఏంటి అంటే మనకి మొత్తం 8 పొల్యూటెంట్స్ ఉన్నాయి కదా. ఓకే, అంటే ఇందులో నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో మనకి మెన్షన్ చేసినవి 8 పొల్యూటెంట్స్ ఉన్నాయండి. ఓకే, అయితే ఈ 8 పొల్యూటెంట్స్ లో కూడాను మనకి ప్రతి పొల్యూటెంట్ కి కూడా 24 యావరేజ్ ని మనకి కన్సిడర్ చేసి చెప్తారంటే ఇప్పుడు పొల్యూషన్ అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంటే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీకు చెప్తారు పొల్యూషన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డేటా చెప్తారు. అయితే అలా చెప్పారు కదా అని చెప్పి అది ఇప్పుడు డేటా అని కాదు, ఎప్పుడుది అంటే అది నియర్లీ 24 గంటల యావరేజ్ అనమాట. ఓకే, కానీ ఇందులో కూడా ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇందులో 2 పొల్యూటెంట్స్ ఉన్నాయి, కార్బన్ మోనాక్సైడ్, O3 ఉన్నాయండి. ఈ రెండింటికి ఏంటంటే 8 hours మ్యాక్సిమం వాల్యూని మనకి యావరేజ్ గా కన్సిడర్ చేసి ఇస్తారనమాట. అంటే కార్బన్ మోనాక్సైడ్ కి ఓజోన్ కి ఒకలా ఉంటది, మిగతా అన్నింటికి 24 యావరేజ్, వీటికేమో 8 hour మ్యాక్సిమం యావరేజ్ మనకి కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, ఈ డేటాను కూడా మీకు ఇక్కడ ఇస్తారు చూడండి, ఒకసారి మీకు ఆ డేటా అంతా కూడా చూపిస్తాను. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మీకు కావాలి అనుకుంటే ఇగోండి, సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మీరు ఇలా నెట్ లో సెర్చ్ చేయండి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.
సిపిసిబి అని సెట్ చేస్తే ఫస్ట్ లింక్ ఏది వస్తుందో దాన్ని కొడితే మీకు ఇక్కడ డీటెయిల్స్ అంతా వస్తుంది. అంటే ఏ స్టేటు, సిటీ, అలాగే స్టేషన్ అంటే ఒక లొకేషన్, ఒక సిటీలో ఒక మానిటరింగ్ స్టేషన్ ఉండొచ్చు, కొన్ని దగ్గరలో 2-3 మానిటరింగ్ స్టేషన్ ఉండొచ్చు, అందుకని అనమాట. ఓకే, అలాగే మన డే టు టైం కొడితే మొత్తం ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన డేటా అంతా వచ్చేసి ఇక్కడ నేను కొట్టింది నేనున్న ఏరియా జీవీఎంసీ కార్పొరేషన్. ఓకే, ఇక్కడ ఇవాళ 9 గంటలకి, మార్నింగ్ 9 గంటలకి ఎయిర్ క్వాలిటీ చూసుకుంటే ఇక్కడ మీకు చూడండి 8 పొల్యూటెంట్స్ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదన్నాను. ఎన్ని ఉన్నాయి? 7 పొల్యూటెంట్సే ఉన్నాయి. PM 2.5, PM 10, NO2, NH3, SO2, CO, ఓజోన్, ఈ 7 ఉన్నాయండి. ఒక 7కి కూడా వాల్యూస్ మొత్తం ఇచ్చాడు. అండ్ ప్రతి సబ్ ఇండెక్స్ కి కూడాను ఎవ్రీ టైం దాని యొక్క వాల్యూని మనకి చెప్తున్నాడు చూడండి. అంటే ఏ టైంలో దాని యొక్క వాల్యూ ఎంత ఉంది, ఒక అది గ్రీన్ లో ఉందా, రెడ్ లో ఉందా, ఆరెంజ్ లో ఉందా, ప్రతిదీ కూడా మనకి చెప్తూ ఉంటాడు. సో ఆటోమేటిక్ గా మినిమం కి మాక్సిమం కి కలిపి ఒక యావరేజ్ సబ్ ఇండెక్స్ ని మనకి తయారు చేస్తారండి. అండ్ యావరేజ్ సబ్ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ మీకు రకరకాల వాల్యూస్ కనిపిస్తున్నాయి. అయితే అందులో హైయెస్ట్ వాల్యూ 123 కనిపిస్తుంది. సో ఆటోమేటిక్ గా 123 ఇస్ ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆఫ్ మై లొకేషన్ అనమాట. అండ్ ఇది అక్కడ మనం కేటగిరీలో 6 కేటగిరీలో చూసుకుంటే మోడరేట్ కేటగిరీలోకి వస్తుంది. మోడరేట్ కేటగిరీ అంటే 101 నుంచి 200 మధ్యలో ఉన్న కేటగిరీ, అంటే ఎల్లో కలర్ లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇదే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఓకే, అయితే మీరు ఒకవేళ ఈ డేటాను చూడాలనుకుంటే అన్ని సిటీస్ కి ఇది అవైలబుల్ గా లేదండి. ఏపీలో అయితే అమరావతి, అనంతపురం, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, ఈ 5 సిటీలకి ప్రెసెంట్ మనకి డేటా ఉంది. అలాగే తిరుపతిలో అయితే హైదరాబాద్ లో మల్టిపుల్ లొకేషన్స్ లో మనకి సెన్సర్, ఎందుకంటే హైదరాబాద్ ఒక ఇండియాలో వరల్డ్ క్లాస్ సిటీ కాబట్టి ఆటోమేటిక్ గా దానిలో ఎక్కువ ఇది ఉన్నాయి. తెలంగాణలో అయితే ఓన్లీ హైదరాబాద్, ఆంధ్రలో అయితే అమరావతి, అనంతపురం, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, ఈ పర్టికులర్ గా 5 లొకేషన్స్ లో కూడా మనకి డేటా అయితే అందుబాటులో ఉంది. చూడండి, ఒకసారి చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతూ ఉంటది అనమాట. అంటే ఎలా ఇస్తారు ఇప్పుడు, ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మనకి రియల్ టైం నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా రియల్ టైం నాలెడ్జే ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో రియల్ టైంలో దీన్ని అబ్జర్వ్ చేసి మీ నాలెడ్జ్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్ గా బాగుంటుందండి. ఓకే, ఇది మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కి సంబంధించిన డేటా అన్న. ఇది నాన్న ఇవాళకి మన టాపిక్. దీనికి సంబంధించి మీకు కావాల్సిన డేటా అంతా కూడా లభించిందని అయితే అనుకుంటున్నాను. ఓకే, అలాగే ఇంకా ఎక్కువ డేటా కావాలనుకుంటే ఆ సిపిసిబి వెబ్సైట్ లో మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే చూడండి, లేదా మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పినా కూడా నేను మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అలాగే యాజ్ యూజువల్ గా మనం ఒక క్వశ్చన్ చెప్పుకొని దీన్ని ఈ టాపిక్ ని ఎండ్ చేద్దాం నాన్న. ఓకే, చూడండి, ఇక్కడ మీకు మొత్తం 4 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. 4 స్టేట్మెంట్లలో ఏవి ఇన్కరెక్ట్ అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడుగుతా ఉన్నాం. ఓకే, 4 స్టేట్మెంట్లు ఏంటి చూసుకుంటే, ఫస్ట్ స్టేట్మెంట్, ఒకవేళ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది రెడ్ కలర్ లో ఉంటే అక్కడ ఎయిర్ క్వాలిటీ చాలా పూర్ గా ఉందని చెప్పి అర్థము, వెరీ పూర్ అని చెప్పి అర్థం అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తున్నారు. సెకండ్ స్టేట్మెంట్, ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది అన్ని సబ్ ఇండెక్సెస్ యొక్క యావరేజ్ తీసుకోవడం ద్వారా వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ మూడోదేమో CH4 మీథేన్ అనేది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కింద కన్సిడర్ చేసే పొల్యూటెంట్స్ లో 8 పొల్యూటెంట్స్ లో ఇది ఒకటి అని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ కి వచ్చేటప్పటికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనకి లెవెల్ ఆఫ్ పొల్యూషన్ ని 6 కలర్ కోడెడ్ కేటగిరీస్ గా డివైడ్ చేసిందని చెప్పి చెప్తా ఉన్నారండి. ఈ 4 స్టేట్మెంట్ లో ఏవి తప్పుగా ఉన్నాయి? ఆప్షన్స్ 1 and 4, 1 and 2, 2 and 4, 2 and 3, ఇవి మనకి ఆప్షన్స్. ఓకే, ఆన్సర్ తెలిస్తే కామెంట్ లో చెప్పండి, లేకపోతే మీకు పిన్నెడ్ కామెంట్ లో ఆన్సర్ ఉంటుంది, చూడండి. ఓకే, అలాగే ఈ కాన్సెప్ట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే LTX క్లాసెస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే దాని గురించి కూడా మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అందించడానికి ట్రై చేస్తూ ఉంటామండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫ్రమ్ LTX క్లాసెస్.